ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధంతో కీలకంగా మారిన హర్ముజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో చమురు ధరలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 11% బ్యారెల్ ధరలు తగ్గాయి. అటు బులియన్ మార్కెట్ కూడా పాజిటివ్ గా స్పందించింది. 10 గ్రాముల బంగారంపై 2,500 రూపాయలు పెరిగింది. అటు కిలో వెండిపై 11,000 రూపాయలు పెరిగింది. స్టాక్ మార్కెట్లు కూడా నిన్న లాభాలతోనే ముగిశాయి. వారాంతం కావడంతో సోమవారం మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి. పశ్చిమాసియా యుద్ధంలో కీలకంగా మారిన హర్ముజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో చమురు ధరలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 11% బ్యారెల్ ధరలు తగ్గాయి. అటు బులియన్ మార్కెట్ కూడా పాజిటివ్ గా స్పందించింది. 10 గ్రాముల బంగారంపై 2,500 రూపాయలు పెరిగింది. అటు కిలో వెండిపై 11,000 రూపాయలు పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. ఇరాన్ హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయడంతో చమురు ధరలు అయితే దిగొచ్చాయి. మరి ఈ రోజు రేపు మార్కెట్లు హాలిడే, మరి మండే మార్కెట్స్ ఎలా ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఓకే, ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజులు మార్కెట్లు బంద్. అయితే సోమవారం ఉదయం తెల్లవారుజామున, అంటే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అమెరికాలో వరల్డ్ మార్కెట్లన్నీ స్టార్ట్ అవుతాయి. అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ హర్ముజ్ జలసంధి ఓపెన్ చేసినామని ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అయిన తర్వాత ఇవి కనుక, అంటే ఇరాన్ మళ్ళీ ఏమంటుంది, వాళ్ళ ఆధిపత్యంలోనే ఉంటుంది, కానీ హర్ముజ్ జలసంధి ఓపెన్ చేసినాము, ఇంకా మళ్ళీ ఏదైనా అంటే తేడా కనుక వచ్చేస్తే మళ్ళీ మేము మూసేస్తామని మళ్ళీ వాళ్ళు కూడా హెచ్చరిక చేయడం జరిగింది ఇరాన్ వాళ్ళు. దాంతో ఇవాళ రేపు ఏం చర్చలు జరుగుతాయి, మళ్ళీ బుధవారానికి టైం ఉంది అనమాట. ఏది, ఈ చర్చలన్నీ బుధవారం వరకు జరగాలి. ఈ బుధవారం వరకు కనుక జరగకపోతే, బుధవారం వరకు ఇది సఫలమా విఫలమా న్యూట్రల్ అనేది అయిన తర్వాత మళ్ళీ మార్కెట్లకి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక అంటే వేవ్ ఏర్పడుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఏదైతే కాల్పుల విరమణ ఏదైతే ఉందో మనకి 21వ తారీఖు దాకా ఉంది అనమాట. అంటే ఆ చర్చలు 15 రోజులు అని ఏదైతే అంతకు ముందు అన్నారో ఇస్లామాబాద్ లో, అది 21వ తారీఖు వరకు ఉంది. అంటే ఇంకా 6 రోజుల వరకు కానీ, లేకపోతే బుధవారం వరకు కానీ ఎక్కడో ఒక దగ్గర జరగాలి. ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే, ఇరాన్ వాళ్ళు ఏదైతే యురేనియం ఉందో అది అంతా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిండ్రు, అణ్వాయుధాలు ఆపేస్తామని చెప్తున్నారు, హర్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తామని చెప్పేసి అని ట్రంప్ అంటుండు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు దాని మీద ఏమంటున్నారు, కొన్ని కండిషన్స్ తోటి అయితే మేము ఓపెన్ చేస్తాం, లేకపోతే మళ్ళీ మూసేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది దీంతో ఇవాళ రేపు సెలవు కాబట్టి మళ్ళీ ఈ రోజు రాత్రికి, రేపు రాత్రికి, ఎల్లుండి ఉదయానికి, సోమవారం ఉదయానికి ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుందో తెలియదు. దాన్ని బట్టే మళ్ళీ సోమవారం ఉదయం మన మార్కెట్లు పాజిటివా నెగిటివా. అయితే నిన్న సాయంత్రం ఈ వార్తతోటి, ఏదైతే హర్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తుందన్న వార్తతోటి బ్రెంట్ ఆయిల్ $90 వచ్చేసింది అనమాట. అంటే లాస్ట్ మంత్ $119 ఆ టైం హైకి పోవటం వలన ఇప్పుడు ఒక్కసారిగా 10% దిగిపోవడంతో $90 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సోమవారం ఉదయం, అంటే ఇవాళ రేపు సెలవు కాబట్టి వరల్డ్ మార్కెట్లన్నీ బంద్ కాబట్టి సోమవారం ఉదయానికి ఈ న్యూస్ ని బట్టి బ్రెంట్ ఆయిల్ 90 పాయింట్ ఇంకా తగ్గుతుందా, అక్కడే ఉంటుందా ఫ్లాట్ గా, లేదు బుధవారం వరకు మరి ఈ చర్చల్లో ఏమన్నా పురోగతి కనుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గింది అనుకోండి, మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరగటం ఒక వర్షను. ఇకపోతే ఈ చర్చలు బుధవారానికి మళ్ళీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అనటం ఏంటంటే, ట్రంప్ వాళ్ళు ఆయనంతటా ఆయన ఏదేదో చెప్తుండు, అవన్నీ అంటే అబద్ధాలు అన్నట్టుగా వీళ్ళు చెప్పకరావడం జరిగింది. అయితే ఇరాన్ వాళ్ళు ఇప్పుడు ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత ఇరాన్ వాళ్ళు ఖండిస్తుర్రా, అంటే డినై చేస్తుర్రా, లేదు యాక్సెప్ట్ చేస్తుర్రా, లేదు ఓకే అంటున్నారా, దాన్ని బట్టే మళ్ళీ మార్కెట్లు ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ జరగగానే మార్కెట్ పాజిటివా నెగిటివా అయిపోతుంది. అంటే ఏంది, ట్రంప్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా యుద్ధాన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం లేదు అతనికి. ఎక్కడికక్కడికి ఈ చర్చలు, లేకపోతే చర్చలు విఫలమైనా మళ్ళీ పొడిగించడం, మళ్ళీ వాయిదాలు తీసుకోవటం, మళ్ళీ చర్చలకి కూర్చోవటం. ఆ న్యూస్ తోటి మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. పాజిటివ్ లోనే ఉంటాయి, మార్కెట్లు పెరిగే అవకాశాలే ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి.
అయితే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటిదంటే మనకి ఇప్పుడు రష్యాది ఏదైతే ఉందో మనం చమురు తెచ్చుకోవడానికి మనకి 11వ తారీఖు వరకు ఉంది అన్నమాట, ఎక్స్పైర్ అయిపోయింది. అయితే ఈ 11వ తారీఖు తర్వాత అంటే 1 మంత్ అప్పుడు ఎక్స్టెండ్ చేసేది ఏది మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవడానికి. ఇప్పుడు ఏం చేసారు, అది మళ్ళీ ఒక 1 మంత్ ఎక్స్టెండ్ చేసారు మనకి. అంటే ఏవైతే రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవడానికో ఆంక్షలు సడలించారు. అంటే ఏంది, వరల్డ్ మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మనకి రష్యా నుంచి డిస్కౌంట్ తోటి వస్తుంది. కాబట్టి మన మార్కెట్లకి పాజిటివే. ఇకపోతే ఈ గోల్డ్ దిగుమతులు కూడా ఆల్ టైమ్ హైలోకి రావడం జరిగింది. 2025-26 సంవత్సరంలో 24% ఎక్స్ట్రా రావడం జరిగింది. 6.65 లక్షల కోట్ల రూపాయలు ఆల్ టైమ్ హై రావడం జరిగింది మన యొక్క గోల్డ్ దిగుమతులు. అంటే ప్రపంచంలో మార్కెట్లు పెరుగుతున్న అస్థిరత అంటే సుస్థిరత్వం ఏర్పడ్డప్పుడు మనం బంగారం దిగుమతులు అంటే ప్రపంచంలో ఏవైతే వరల్డ్ బ్యాంకులు ఉన్నాయో అవన్నీ సెంట్రల్ బ్యాంకులు అన్ని బంగారం కొంటున్నాయో మనం కూడా కొనుక్కోవడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో గోల్డ్ సిల్వర్ ఫాల్ అయింది. అయినా కానీ మన దేశం మళ్ళీ దిగుమతుల్లో మనమే ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. 24% అంటే లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం 24% ఎక్స్ట్రా రావడం జరిగింది. 6.65 లక్షల కోట్ల రూపాయలు గోల్డ్ దిగుమతులు. సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. 150%, పోయిన సంవత్సరం మీద 150% ఎక్కువ దిగుమతులు రావడం జరిగింది. ఇదంతా కూడా మనకి స్విట్జర్లాండ్ నుంచే ఎక్కువ శాతం మనకి దిగుమతులు పెరుగుతాయి అన్నమాట. ఇకపోతే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిదంటే ఈ వెన్స్డే వరకు ఏం జరుగుతుంది, ఈ చర్చలు, ఇరాన్ అమెరికా చర్చలు ఒకటి, ఈ కాల్పుల విరమణ ఏదైతే ఉందో 21వ తారీఖు దాకా ఉంది లాస్ట్ డేట్. ఈ 21వ తారీఖు లోపల ఇరాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఇస్లామాబాద్ లో ఏం జరుగుతుంది అనేది దాన్ని బట్టే మళ్ళీ మార్కెట్. ఇకపోతే గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివ్ లోనే ఉంటుంది. ఏమాత్రం తగ్గినా ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏమి చేసే ఉద్దేశం లేదు, అంటే యుద్ధాన్ని పొడిగించే ఉద్దేశం లేదు. కాబట్టి మనము ఎంతసేపటికి ఈ పొడిగించే ఉద్దేశం లేదు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర చర్చలు కానీ లేకపోతే కొంచెం టైం తీసుకుండొచ్చు. అంటే ఏంటిది, ఈ ఇరాన్ వాళ్ళు అణ్వాయుధాలు ఒప్పందము 5 years, 10 years, 15 years ఇటువంటి ఏవైతే ఒప్పందం ఉందో అది ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు అనే దాని మీద మనకి కొంచెం వస్తుంది అనమాట. సత్యనారాయణ గారు, 21వ తేదీ లోపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తానంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేసిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో యుద్ధం మళ్లీ మొదలైతే మళ్లీ మార్కెట్లు కుదేలయ్యే అవకాశం ఉందా? కరెక్టే, కానీ ఇప్పుడు ముందు బుధవారమే ఉంది. వాళ్ళ శనివారం ఆదివారం విషయాలు బుధవారానికే ఉంది ఫస్ట్ బార్డర్. అంటే ఫస్ట్ ఏదైతే ఉందో ఈ బుధవారానికి తెలుస్తుంది మనకి. మీరు అన్నట్టు 21వ తారీఖు దాకా కాల్పులు విరమణ చేయకపోతే అంటుంది. కానీ ఇలా ఎన్నిసార్లు ఇప్పటిదాకా వచ్చి చేసి ఉన్నాయి కాబట్టి 21వ తారీఖు దాకా ఉండొచ్చు. ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు ఆపేసే ఉద్దేశంతో ఉంది ఏది అమెరికా వాళ్ళు. కాబట్టి ఇరాన్ తోటి ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర అంటే ఏంటిది, ఈ అణ్వాయుధాల ఒప్పందం ఏంటిది 5 years, 10 years, 15 years అంటే ఎక్కడైతే వాళ్ళు కనుక లేకపోతే ఆ 21వ తారీఖు వరకు కాబట్టి టైం పీరియడ్ ఎక్కువ పెడతారు. అంటే అప్పటి వరకు వాళ్ళు యుద్ధాలు చేయరు. అంటే ముందు 15 years పెడతారు, లేదు జరగట్లేదు కాబట్టి 10 years పెడతారు. కాబట్టి కనీసం 5 సంవత్సరాలన్నా మీరు అణ్వాయుధాలు తయారు చేయొద్దని ఒక కండిషన్ పెడతారు. అప్పుడు ఇరాన్ వాళ్ళు కనుక ఒప్పుకున్నారు అనుకోండి, 5 ఏళ్ళు అంటే పెద్ద నెగ్లిజిబుల్. అంటే 15 ఏళ్ళు వేరు, 5 ఏళ్ళు వేరు. అంటే 15 ఏళ్ళ వరకు చేయొద్దని, 5 ఏళ్ళు అంటే కొంచెం దగ్గరే కాబట్టి 5 ఏళ్ళు ఎంతసేపు అవుతుంది అనే ఉద్దేశంతో కూడా ఒప్పుకోవచ్చు. అందుకని మనం వెయిట్ చేయాల్సింది ఫస్ట్ బుధవారం వరకు, మళ్ళీ తర్వాత ఈ బుధవారం నుంచి మళ్ళీ 21వ తారీఖు వరకు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఈ లోపల మార్కెట్లు మాత్రం ఒక రోజు న్యూస్ ని బట్టి పాజిటివ్, ఒక రోజు నెగిటివ్. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే 10% తగ్గిపోయిందో గోల్డ్ సిల్వర్ సోమవారం పొద్దున్నే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పుడు స్పాట్ మార్కెట్ లో ఆల్రెడీ పెంచేసి ఉంచేస్తారు. అయితే మండేకి వచ్చేటప్పటికి గోల్డ్ సిల్వర్. అయితే మరి ఇవాళ రేపు ఏం జరుగుతుంది, ట్రంప్ ఇరాన్ వాళ్ళ ఏం న్యూస్ ఉంటుంది దాన్ని బట్టి మళ్ళీ మండే మార్నింగ్ ఇప్పుడు ప్రెసెంట్ మన షేర్ మార్కెట్ కూడా గ్యాప్ అప్ తోటే చూపిస్తుంది. అంటే ఈ న్యూస్ మనం వచ్చే టైంకి మన మార్కెట్ క్లోజ్ అయిపోయింది. నిన్న ఎప్పుడైతే మన మార్కెట్ క్లోజ్ అయిందో బ్రెంట్ ఆయిల్ న్యూస్ గుడ్ న్యూస్ వచ్చిందంటే తగ్గడం అనే గుడ్ న్యూస్ వచ్చిందో మనకి గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి వెళ్ళటం, ప్లస్ ఇప్పుడు మన షేర్ మార్కెట్ సుమారు 1000 పాయింట్ల పైన మండే గ్యాప్ అప్ చూపిస్తుంది. అయితే ఈ లోపల అంటే సోమవారం ఉదయం లోపల బ్రెంట్ ఆయిల్ కనుక ఇది ఇప్పుడు $90 ఉంది, అక్కడున్నా కానీ పాజిటివే. సపోజ్ అంతకంటే అంటే 90 నుంచి ఇంకొక 1-2% డౌన్ అయినా, 3% డౌన్ అయినా, ఎంత డౌన్ అయినా కానీ మార్కెట్లు పాజిటివే. ఒకవేళ 90 నుంచి $1-2 న్యూట్రల్ ఉన్నా, $1-2 పెరిగినా నెగ్లిజిబుల్, ఏం కాదు. కానీ 10% పడింది, మళ్ళీ కనుక ఏదైనా జరిగితే మళ్ళీ అప్పుడు మళ్ళీ సీన్ మారిపోద్ది. అంటే
ఇప్పుడు మనం ఏదైతే గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, షేర్ మార్కెట్లు పెరుగుతాయని మండే మార్నింగ్ అని అనుకుంటున్నామో, ఆ మండే మార్నింగ్ ఏమైతుంది, ఈ బ్రెంట్ ఆయిల్ కనుక 90లో ఉంటే ఓకే, ఇది అన్ని ఇలానే ఉంటాయి. సపోజ్ అది ఏమాత్రం తగ్గిందంటే ఇంకా పాజిటివ్, ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఈ 90 నుంచి ఏమాత్రం అంటే 95, 96 మళ్ళీ పెరగడం కనుక అయితే ఇప్పుడు మనం అనుకుంటే అన్ని మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మనం గమనించవలసింది ఏంటిది అంటే ఈ 2 రోజులు వెయిట్ చేయడం తప్ప ఏం లేదు. సోమవారం ఉదయానికి అంటే సోమవారం ఉదయం మనకి ఎట్లయినా తెలిసిపోతుంది. ఎందుకంటే వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా తెల్లవారుజామునే ఓపెన్ అయిపోతాయి. అంటే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అంటే మనకి 9ంటికి మన మార్కెట్లు ఓపెన్ అయితే గోల్డ్ సిల్వర్ కానీ మన షేర్ మార్కెట్లు కానీ అంటే ప్రీ ఓపెన్ మార్కెట్ ఉంటుంది మంది 9 గంటలకి. అప్పటికే మనకి తెలిసిపోతుంది. వీటన్నిటికంటే ముందు కూడా 7 గంటలకే తెలిసిపోద్ది. అంటే ఏషియన్ మార్కెట్లు ఉంటాయి, అంటే హాంకాంగ్, తైవాన్, జపాన్, చైనా, ఇవన్నీ ఏషియన్ మార్కెట్లు ముందే ఓపెన్ అవుతాయి. ఈ 7 గంటలకు ముందే ఓపెన్ అయ్యేటప్పటికే ఏషియన్ మార్కెట్లు అన్ని బాగా పాజిటివ్ లో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు అవన్నీ మనకి సోమవారం ఉదయం తప్ప లేదు. కాకపోతే వెయిట్ చేయటం, అబ్జర్వ్ చేయటం, ఆ సోమవారం ఉదయం మళ్ళీ కావాలంటే మనం అప్డేట్ చేయటం, అంటే ఏం జరగవచ్చు ఇది మనం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.